ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్య అతిథులుగా ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగనున్న పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం పథకాలను జనాల్లోకి తీసుకెళ్లే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగనున్న పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగనున్న పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నెల 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ వేదికగా పీఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి అధ్యక్షత వహించనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, వీరితో పాటుగానే బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. వీరితో పాటుగానే గత కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజారుద్దీన్, గీతారెడ్డి వీరు కూడా హాజరవుతారు. వీరితో పాటుగానే పలువురు ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీ బలోపేతం, అలాగే తాజా రాజకీయ పరిణామాలతో పాటుగానే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే త్వరలో రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా చర్చ జరగనుంది. అలాగే పార్టీ సంబంధించినటువంటి ఏఐసీసీ ఇచ్చినటువంటి ఇటీవల పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏఐసీసీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఎంతవరకు
నిర్వహించారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్కు వివరించేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మరింత బలంగా పనిచేసే దిశగా, అలాగే ఏడాది పాలనకు సంబంధించి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధి విధానాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వివరించే అంశానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. కీలకంగా ఈ యొక్క సమావేశం అయితే జరగనుంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దాదాపు 3.5 నెలలు కావస్తా ఉంది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి పగ్గాలు చేపట్టి. ఆ తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొదటి పిఏసి సమావేశంగా దీన్ని చూడాలి. ఆ తర్వాత ఎటువంటి పార్టీ బలోపేతానికి సంబంధించి, అలాగే త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి వ్యూహ రచనలు చేయాలి, ప్రచారంలో తీసుకోవాల్సినటువంటి అంశాలను కూడా వివరించే ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఏడాది పాలనలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, వాటితో పాటుగానే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద కూడా వీటిలో చర్చ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షత వహిస్తారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, వారితో పాటుగానే గత కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ పిసిసి అధ్యక్షులు తో పాటుగానే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అనుష. రైట్ రాజు, థ్యాంక్ యూ.